ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడ ఏం చేస్తున్నావే? అదే అదోరా ఫారెన్ రిటర్న్ అని చెప్పాడు కదా, తన పాస్పోర్ట్ వీసా ఏమైనా ఉందని చెక్ చేస్తున్నాను. నీ డౌట్స్ అసలు అదుపేలేదా? ఇంకొకరి వస్తువులు ఇలా చెక్ చేయడం తప్పు కదా? దాని గురించి నాకు దిగులు లేదు, ఇది నా జీవితం. హలో బేబీస్, మీరిద్దరూ నా రూమ్ లోకి వచ్చి ఏం చేస్తున్నారు? సార్ ఫారెన్ రిటర్న్ కదా, అందుకే పాస్పోర్ట్ వీసా ఉందని చెక్ చేస్తున్నాను. నిన్న కథ అంత ఎమోషనల్ గా చెప్పిన తర్వాత మీకు నమ్మకం రాలేదా? ఫైన్, అంత పోయింది. ఇది మీ ఇల్లు, ఇక్కడ నా ప్రైవసీ పోయింది. సో ఐఎమ్ గోయింగ్. మీరు నా రూమ్ కి వస్తారు, నా పెట్టె తెరుస్తారు, నా బట్టలు తీసి చూస్తారు. అప్పుడే నేను 5 స్టార్ హోటల్ ఉంటానని చెప్పాను, కానీ మీ నాయన ఇక్కడికి వచ్చి ఉండని బతిమలాడాడు. ఐ షుడ్ నాట్ హావ్ లిసన్ టు హిమ్. ఐ షుడ్ హావ్ స్టేడ్ ఇన్ ద 5 స్టార్ హోటల్, నాట్ ఇన్ దిస్ జంక్ యార్డ్. కానీ ఒకే ఒక విషయం, సందేహం అమ్మాయికి రావచ్చు, కానీ అమ్మాయే సందేహంగా ఉండొద్దు. రైట్? ఏం డ్రెస్ ఇది? పెట్టి తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? స్వయంగా వెళ్ళలేదు డార్లింగ్, మరి వీళ్ళకే నా మీద సందేహం వచ్చి నా చెడ్డి వరకు చెక్ చేశారు. ఏంటవి ఇంటికి వచ్చిన గెస్ట్ తో ఇలాగ నడుచుకునేది? తప్పుగా ఏమీ జరగకూడదనే నేను ఇలా నడుచుకున్నాను. నీ డౌట్ క్లియర్ అవ్వాలి అంతే కదా? ఇలా చూడండి, సింహం వేరు దొర వేరని తను ఇంకా నమ్మలేదు. మీరు వెంటనే వెళ్లి సింహాన్ని కలవండి, తన డౌట్ ని క్లియర్ చేయండి. బయలుదేరండి. కాదు దివ్య, నేను చెప్పేది విను. మీరు వెళ్తున్నారు. అలాగే ముంచేశారు. నువ్వురా, నీ డౌట్స్ అని క్లియర్ అవుతాయి. ఎలా మేనేజ్ చేయాలి? యార్ ఐడియా కింగ్, నువ్వు పట్టుకి ఇలా తల ఊపేస్తే ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్తావు? ఏదైనా చెప్పి ఒప్పించాలిగా. ఎలా ఒప్పిస్తావు? నీకన్నా ముందు వాళ్ళక్కడికి వెళ్ళిపోతే నేను వాళ్ళకన్నా ముందు హెలికాప్టర్లో వెళ్ళాలా? ఆలోచించాల్సిన విషయమే. ఏంటి నీలోనే మాట్లాడుకుంటున్నావు? ఇలా చూడు, అది ఇక్కడి నుంచి వెళ్ళదు, అది నేను చూసుకుంటా. అది ఎక్కడికి వెళ్ళదు, కానీ నేను ఎక్కడికి వెళ్తానో బాగా తెలిసిపోయింది. ఒంటికి వస్తుందంటే వెళ్ళండి. ఏం చేస్తాం మరి? ఒంటికి పోవాలంటే దిగో. రాకపోయినా బోయకిచ్చావుగా, వచ్చినా రాకపోయినా పోస్తాంలే. నరికి చంపేశానని చెప్తే దాని గురించి నువ్వు బాధపడక, నేనున్నాను కదా. పొద్దునే 10ంటికి ఫోన్ చేసి మర్చిపోక. జీవా జీవా ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో పాస్ గా వెళ్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి. రే వీరయ్య, నీ మొహం నువ్వు ఉన్న చోటు చూపించమని ఈ కొడైకెనాలంతా 2 నెలలుగా నన్ను తిప్పుతూ ఉన్నారు. ఎవరు? అక్కడ చూడు, ఎవరు వచ్చింది? పంచాయతీ రాడు, అతని గ్యాంగ్. ఎవరు? మీ మావయ్యరా? అయ్యో మామయ్య, వాడిని ఎందుకు తీసుకొచ్చా? నేను తీసుకొచ్చానా? ఏదో ఒంటికి పోదామనే సాగుతో బతుకు జీవాలని పక్కకు వచ్చాను. సరే, ముందు మనం ఇక్కడి నుంచి ఎస్కేప్. ఎక్కడికి? నీతో ఒక కార్యం అవ్వాలరా. మళ్ళీనా? అయ్యో వాళ్ళు వచ్చేసారు. ఎక్కడ వీర్రాజు? వెళ్ళి వెతకండి. చూసానయ్యా, అక్కడ లేడు. అటువైపు కాదు, ఇటువైపు వెళ్ళి చూడు. సార్ సార్ ఆగండి, మీరు ఎవరని నాకు చెప్తారా కొంచెం? అది నేను చెప్పవలసిన చోట్ల చెప్తాను. ఎక్కడ సింహాద్వారం? ఓ ఇదేనా? కన్నా కన్నా, ఎవరు కన్నా? ఎవరిని అనిపిస్తున్నాడు? ఏయ్, ఎవరా నువ్వు? నడి అంటే చూసుకుని అరుస్తూ ఉన్నావు. ఎవరు కావాలి? వాడే కావాలి. వాడు ఎక్కడున్నాడు? నేనేరా వాడిని. నన్ను కొట్టారే, వాడెక్కడ? సార్ ఇక్కడే ఉన్నారు. ఎందుకురా కొట్టావు? ఎవరా నువ్వు? ఎవరు మీరు? అరే అంకుల్, ఎవరని తెలియట్లేదా? తెలియదు, అందుకే అడుగుతున్నా. అరే అదే మీ ఫారిన్ ఫ్రెండ్ దొరకే నాన్న. దొరవాళ్ళ నాన్న? ఎరా గడ్డం పెట్టుకుంటే నువ్వు గుర్తుపట్టలేవా? చిన్న వయసులో లెక్కల మాసాలు బొక్కలు విరగొడదామని చెప్పి మన ఇద్దరం వెళ్లి బజార్లో నవ్వులు బలయ్యమే, గుర్తులేదా? అదే వాడురా వీడు. ఐయామ్ ఫ్రమ్ అమెరికా. ఎవడ్రా వాడు ఇంట్లో ఇంత అరుస్తున్నాడు? హే వీరు, ఇంకా జ్ఞాపకం రాలేదా నీకు? ఎలా ఉన్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? బాగుంది ఈ గడ్డపు. ఎక్కడ కొనుక్కున్నావు ఈ గడ్డము? ఇడ్లీ కొట్టు తీసేసావా? ఇది కూడా పడుతుందో చెప్పలేదా? మీ నాన్న ఏంటి నాయన? నీకేరా? దొరకలేదా? వెల్కమ్ టు కొడైకెనాల్ లాంగ్ సీ. మై సన్, నిన్ను చూడకుండా మీ అమ్మ నిద్రపోవడం కూడా మానేసింది. అదొకటి ఉందా? అదొకటి వస్తుంది. కావాలంటే వస్తుంది. ఎవరెవరు ఏ ఏ రూపంలో ఎప్పుడెప్పుడు వస్తారని ముందే చెప్పండి. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నావో డాడీకి ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదా. ఓ ఇప్పుడు ఇడ్లీ కొట్టులో ఫోన్ ఉందా? కన్ఫ్యూజ్ చేయగరా, నేర్పించింది మర్చిపోతే మళ్ళీ నేర్పించు. డాడీ మీరు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారా, ఇటలీలో ఉన్నారా, దుబాయ్ లో ఉన్నారా, కాలిఫోర్నియాలో ఉన్నారా? ఎవరికి తెలుసు? ఏమయ్యా
ఇవన్నీ ఊర్లా? అరే వెదవా, నీకు నేర్పించింది మరి ఇచ్చేయ్. అంటే సార్ ఎవరు? నా లక్ష్యమే $10 కోట్ల సంపాదించడం. ఆల్రెడీ ఉన్న $500 crore ఇరిగించే సెలవు అది మీ పిన్నమ్మ పేరుకి రాసేసాను రా. ఓ అయితే పెద్దమ్మకి పెద్దమ్మ డాడీ అంతే. కమ్ హియర్ డాడీ. ఆల్ దీస్ బ్యూటిఫుల్ లేడీస్ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో తెలుసా? ఆహా, మొదలు పెట్టాడయ్యా, మొదలు పెట్టాడు. ఇంకా వదిలి పెట్టలేదా నువ్వు? ఎందుకు వదలాలి డాడ్? ఒక ముఖ్యమైన విషయం, ఈ ఆంటీ ఉంది కదా, ఈమె ఒకే బిడ్డని నాకు పెళ్లి చేసి వాళ్ళని ఇంట్లో అందరు ఆశపడుతున్నారు. నేను తిరిగి ఒప్పుకోను. ఎందుకయ్యా ఇలా ముండి పుట్టు పడుతున్నావు? నీ చెప్పింది వినవయ్యా, మన స్టేటస్ కి ఈ ఫ్యామిలీ సరిపోదు. ఆ చెయ్యటివ్వు. ఇదిగో. అయ్య బాబు, ఎరకొట్టేకు. చేసుకుంటాను. ఎవర్రా వీడు? వాడేమో నానంటున్నావు, నువ్వేమో కొడుకు అంటున్నావు, దాన్ని ఏమో చేసుకుంటానంటున్నావు. నీ బిడ్డను నమ్మించడానికి మేము చేసే డ్రామా అర్థం కాలేదా? నువ్వు అన్నిట్లో లేటే. ఏదైతేనో మా అమ్మాయి నేను చెప్పకూడదు. అయ్యో అయ్యో అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే అచ్చున్న పిల్లలానే ఉన్నారు. ఏంటి ఆటలు? నువ్వు ఎక్కడ ఆడుకొనిస్తున్నావురా? ఇది టూ మచ్. ఆడిటర్ కి లెక్కలను ఇచ్చేసావు కదా. ఏంటి అక్కడ ఓల్డ్ మ్యాన్, ఇది కొత్త సెటప్. హలో, అమెరికన్ బైసన్, మైక్ టైసన్. ఈ పెద్ద మనిషి ఎవరు? అది కా తాత, ఇది దొరవాళ్ళ నాన్న. పోలికలు అదే మన బాగున్నాయి. రత్నమావయ్య చిన్న వయసు ఫ్రెండ్. అలాగా? అయ్యా గురువు గారు. బాగుండు బాబు, బాగుండు. మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు ఈయన. ఈయన ఈ ఇంటి అయ్యగారు. ఈ ఇంటి అయ్యగారా? ఆయన అచ్చమ్మ గురువు గారు లాగానే ఉన్నారు. ఆ మీసం కూడా అచ్చం అలాగే ఉంది. అయ్యా అయ్యా, మీరు మంచి బాలుని కనిపించారు. నేనే కదా, వీడినే కదా. కానివ్వండి కానివ్వండి. ఫోన్ లో ఎవరు మీరు కూడా ఇక్కడే ఉండబోతున్నారా? మరి హలో, ఎవరండి? హలో, దొర అక్కడ ఉన్నారా? అవును. దొర తమ్ముడు సింహాన్ని కోసి చంపేశారు. అలాగా? అవునండి, ఈ విషయాన్ని అతని దగ్గర చెప్పేయండి. ఇంకా ఇక్కడ చాలా పోరాటంగా ఉంది, అతని హైదరాబాద్ రావద్దు అని చెప్పండి. ఇంకా ఉంటానండి. ఓకే. మీకే ఫోన్. నాకా? ఎవరు? ఒక సాడ్ న్యూస్. పర్లేదు చెప్పండి. అదేంటంటే ఏది? ఒక హత్య జరిగింది. అంతే కదా? మీ తమ్ముడు సింహాన్ని ఎవరో నరికి చంపేశారంట. సింహం? మీలేదే. ఏంటి? అవును సింహం. అవునురా. ఓ సింహం. ఇదేమిటి కొత్త సీను? బతుకున్న వాడికి ఎవడో చచ్చాడు అంటున్నారు. అవును, ఇప్పుడు నేను నమ్మాలా ఎడవాలా? నీ కొడుకురా. అయ్యో నా సింహమా. కొడుతున్నారు. నన్ను వదిలి వెళ్ళిపోయావా సింహమా? గుద్దుతా ఓవర్గా నా సింహం రా. అయ్యో నా సింహమా. ఓవర్గా పోతున్నారు. మిమ్మల్ని నేను అనుమానించేనేంటి? ఎవరిని అడిగి పెళ్లి సిద్ధం చేశారు? మా ఆడవాళ్ళందరం కలిసే నిర్ణయించుకున్నాం. చూడమ్మా, నేను చెప్పింది వినండి, దయచేసి వినండి. మీరే మంచోడని చెప్పి తీసుకుని వచ్చారు, ఇప్పుడు మీరే తప్పుగా మాట్లాడితే ఎలాగా? మంచలుడు దొరికాడు, ఎందుకు వద్దంటున్నారు? అయ్యో, వాడు చాలా మోసమైన వాడు. వాడి పేరు దొరే కాదు, సింహం. ఇప్పటిదాకా ఇది చెప్పింది, ఇప్పుడు మీరు మొదలు పెట్టారా? అభి, నాన్న చెప్తే వినమ్మా, నీ మంచి కోసమే చెప్తున్నాను. వీళ్ళందరూ చేర్చి రవిడి నుంచి పెళ్లి చేయాలనుకుంటున్నారు. దయచేసి పెళ్లి ఒప్పుకోకమ్మా. సారీ నాన్న, నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. ఏయ్, నేను చెప్పింది మీరెవరు వినరా? మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను నాకే తెలియదు. ఏంటి? ఇలా చూడరా, వాడికి తన నచ్చేసింది, తనకి వాడు నచ్చేశాడు. నువ్వేంటి మధ్యలో? వీడొకడు ఏంటి ఏం జరుగుతుందో ఇటుకేం తెలియకుండాని. నా మనరాళ్ళు ఇద్దరికి ఒకే రోజులో పెళ్లి. ముందు మంచి రోజు చూసి పెళ్లికి ఏర్పాటు చేయిపో. ఎస్, థాంక్స్ తాతయ్య. అమ్మయ్యా, ఎలాగోలా పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకున్నావురా. ఎక్కడ రా వాళ్ళు? వాళ్ళందరూ అటు నుంచి తప్పించుకుని వస్తున్నారు బాస్. సరే రండి. ఎక్కడి సింహం కనపట్లేదే. రమ్మనండి రా. పాట వేయి. ఎవరు వీళ్ళంతా? పాట పెడితే ఆట ఆడుకుంటా సింహం వస్తాడే, ఎక్కడ కనబట్లేదే. ఏంటి మొత్తం కలిసి వచ్చేసారు? మరి సింహం మ్యాటర్
ఆహా ఇరుక్కున్నాడయ్యా ఇరుక్కున్నాడు. రేయ్, అలా చూడరా. ఏమైంది? అక్కడ చూడరా. హే మన కుర్రాళ్ళు వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? అదే కదా, చాలా రోజులు ఇది ఒక స్టెప్ వేసిరానా? ఏ ఆగరా, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆడేవనుకో నువ్వు సింహం తెలిసిపోద్ది. అవును కదా. ఏయ్ సింహం సింహం రా సింహం. ఎలా ఎలా రా? ఒరే సింహం నువ్వు చిక్కుకున్నావురా. అదే కదా. ప్లేట్ మార్చాడే. లేకండ్రా. సింహం బాగున్నావా సింహం? అరే మీరందరు ఇక్కడికి ఎలా వచ్చారు? మీరే సింహం అని చెప్పి మిమ్మల్ని ఇరికించడానికి మమ్మల్ని రమ్మన్నారు. మీరు ఏది చేసినా మా మంచిదికి అని మాకు బాగా తెలుసు. అదే మేము తప్పించుకున్నాము. అలాగా చెప్పాడు. సరే పర్లేదు చూద్దాం. దొరా మమ్మల్ని క్షమించండి. దేనికి? గొడవలు వద్దని మీరు ఎన్నోసార్లు చెప్పారు, మేము అది వినలేదు. మీ తమ్ముడు సింహాన్ని అనవసరంగా చంపేశారు దొరా. సింహాన్ని నరికినోడిని నరికేయాలనుకున్నాను దొరా, కానీ గొడవకు గొడవ కాదు తీరు అని మీరు చెప్పింది గుర్తొచ్చింది దొరా, అందుకే నేను వదిలేసాం. హాయ్ దొరా, ఎవరు పిలిగడ ముసలాడు? అది ఈయన దొర నానవుతాడులే. అయ్యా మేమంతా మారిపోయాం, కత్తి కిందేశాం. ఇవ్వరా. ఏంటయ్యా ఇది? ఏదో బుడ్డో తెలియట్లేదే. ఏ బూడిదైతేంట్రా తీసుకొని ఫీల్. సరే నువ్వు చెప్తే ఓకే. ఇది భలే అందంగా ఉంది కదా. ఎవడవరా? ఒరే దుర్మార్గులారా, చిన్నప్పటి నుంచి పౌడర్లు స్లోలు రాసి పెంచారు, ఇలా భస్మం చేసి బూడిద చేసేసారే. కొట్టకండి మిమ్మల్ని తిరిగి. సింహం చనిపోయినాక ఇప్పుడే వాళ్ళు మంచోళ్ళు అయ్యారు. నా కొడుకు ఆస్తికెళ్ళి నేను అమెరికాకు తీసుకువెళ్ళి నయాగరా జలపాతంలో కలుపుతాను. దాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. పుత్రా పాలు పోసి పెంచా నాకు దూరమైపోయావా, అయ్యా. ఈ దారుణం చూడడం కోసం నేను ఇంకా బతికి ఉన్నా. అయ్యా జరిగిందేదో జరిగిపోయింది. చనిపోయిన వాళ్ళు తిరిగి రాబోతున్నారా ఏంటి? ధైర్యంగా ఉండండి. వీళ్ళందరూ ఉండేదానికి ఏర్పాటు చేయండి. ఇతను కొద్దిగా ఓదార్చండి. వస్తాను. వీళ్ళు కూడా ఇక్కడే ఉండబోతున్నారా? ఈయన చాలా సేపటి నుంచి ఏడుస్తూనే ఉన్నారే, కానీ కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. ఇక్కడే కదా ఉండబోతున్నారు, తర్వాత వస్తాను. ఎక్కడికి? బోవాకి. దొరగారు వీళ్ళే వదిన్నా? వీళ్ళిద్దరు కాదు, ఆ వైట్ టాప్ ఏం మీ వదిన. నమస్కారం వదినా. ఇదిగో మన ఫిగర్. సింగో నువ్వు మాత్రం ఇక్కడికి వచ్చి అమ్మాయితో సెటిల్ అయ్యావు. మేము అక్కడ తింటాను కూడా దారి లేకుండా ఉన్నాం. మాకు కూడా ఒక దారి చూపించు. ఐడియానే కదా. ఐడియా బ్యాంక్ ఇక్కడే ఉన్నారు, ఆయన చెప్తారు వినండి. ఐడియా కావాలి కదా, చాలా ఉన్నాయి నా దగ్గర.